మరి సరే సంజయ్ కొడుకు కేసు ఎట్టిపోయింది, ఏమైతా ఉంది, బెయిలు ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి తీర్పు రిజర్వ్ చేసిరు. అటు ముఖ్యమంత్రి గారు ఆయన క్లియర్గా ఆయన స్టేట్మెంట్ చెప్పిండు, సంజయ్ గారు నీ కొడుకుని తెచ్చి పోలీసులకు అప్పగించని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మిగతా కేసులలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంటే తెచ్చి అప్పగిస్తూ ఉన్నారా? మన పోలీస్ వ్యవస్థ ఉంది కదా, నోటీస్ సర్వ్ చేసినారు, 2 రోజుల తర్వాత వస్తానే అబ్బాయి రిప్లై ఇచ్చినాడు. మరి ఇచ్చినటువంటి అబ్బాయి రాకపోతే పోలీసుల వ్యవస్థ ఏం చేయాలి? పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? తన పని తాను చేసి తీసుకొని రావాలి. ఇప్పుడు సంజయ్ గారు గౌరవ సంజయ్ గారు మరి మీ దయ మీ కొడుకును కనుక తెచ్చిస్తే మేము విచారణ చేసుకుంటాం అనేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ పైన సామాన్యుడికి ఎట్లా నమ్మకం కలుగుతుంది? విచారణ చేయండి, విచారణ చేసి కేసును తేల్చండి. ప్రజలంతా దాని గురించి చర్చ పెట్టుకుంటున్నారు. కేంద్ర మంత్రి కొడుకు ఒక విధానం, సాధారణ పౌరునికి మరో విధానం ఎట్లుంటుందని చెప్పి లొల్లి పెడతా ఉన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ పైన ఏలెత్తి చూపుతా ఉన్నారు. ఇంకా కొంతమంది ముందడుగేసి జ్యుడిషియరీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. జ్యుడిషియరీ పైన విమర్శలు చేసి వాళ్ళ కుటుంబం ఫలానా కాబట్టి వాళ్ళకి బెయిల్ వస్తుంది, వాళ్ళకు లంచాలు ఈ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ ఆస్కారం ఏర్పడతా ఉంది? మీరు బండి భగీరథ్ కేసును సాధారణ వ్యక్తి కేసుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ న్యాయ వ్యవస్థ మచ్చమోయాల్సిన పరిస్థితి. సరే, ఏ తండ్రి కూడా కొడుకును ఇట్లా చేయిపో బిడ్డ అని తోలడు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా అది అనుభవిస్తూ ఉన్నాడు. మరి మనకేం వచ్చిందిడా? పోలీస్ వ్యవస్థ ఉంది కదా, ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఫోన్లు ఎట్లాగో ట్యాప్ చేస్తుంటాం కదా, ఎక్కడెక్కడ ఎవరున్నారనేది తెలియదా ఎవరికి ఎక్కడ ఉన్నారన్నది? అందుకోసమే తక్షణమే బండి భగీరథను తీసుకురావాల్సిందిగా పోలీసులను కోరుతా ఉన్నాము. సాధారణ పౌరులకు ఇచ్చినటువంటి విధంగానే అతనికి కూడా హక్కులు ఉండాలి, స్పెషల్ హక్కులు ఉండకూడదు. ఇంకా ఇది బండి భగీరథ అంశం. ఇంకా ఎవరు కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత చాలామంది నిన్న ఎక్కడెక్కడో మాట్లాడుతూ ఆ స్టేట్మెంట్స్ చూసిన. గమ్మత్ విషయం ఏంటంటే వీళ్ళ స్టేట్మెంట్లు వీళ్ళ స్టేట్మెంట్లు వీళ్ళ కథ అంతా చూసిన తర్వాత వీళ్ళారా నాయకులు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పక్షాలైన బీసీల గురించి ఒక్క నాయకుడు చర్చలో మాట్లాడట్లేదు. అసలు రాజకీయం అంటే రెడ్లు వెలమలు కమ్మలు, యాడంగొచ్చి రాబోయ్ మీరంతా. అందుకోసమే దీన్ని ఉల్టా చేసే కార్యక్రమమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది. 2029లో వచ్చేటువంటి బీసీ ప్రభుత్వానికి విఐపీలు ఉండరు, ప్రజలే విఐపీలు అయి ఉంటారు. ఖచ్చితంగా ఆ రోజు సత్వర న్యాయం, సామాజిక న్యాయం అన్నీ సక్రమంగా దొరుకుతాయి. అందుకోసమే ఇవాళ బీసీ మన మారోజు వీరన్న వర్ధంతి కార్యక్రమం బహిరంగ సభ సూర్యాపేటలో జరుగుతూ ఉంది. రావాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి మిత్రులంతా ఇవాళ సూర్యాపేటకు రావాల్సి గాంధీ పార్క్ దగ్గర ఈ కార్యక్రమం జరగబోతుంది. అక్కడ రావాల్సిందిగా